తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కుర్చీని కాపాడుకోవడం కోసమే కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు ఉందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 48,21,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణకు గుండు సున్నా దక్కిందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం బడ్జెట్లో తెలంగాణ పదమే ఉచ్చరించలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. सबका साथ सबका विकास అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది. వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది. అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ 2047 48,21,000 కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది. బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. ములుగులో గిరిజన యూనివర్సిటీ కేటాయించాలి మనకు పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం. కానీ పేరుకేదో యూనివర్సిటీ ఇచ్చినట్టు గతంలో ప్రకటించారు తప్ప ఇప్పటివరకు డబ్బులు కేటాయించలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు. ఇప్పటివరకు దానికి మోక్షం లభించలేదు. ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, అది కూడా హులెక్కైంది. అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పడం బాధాకరం. మా రాష్ట్రానికి కొత్త విద్యా సంస్థలు ఇవ్వండి, ఐఐఎం ఇవ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇవ్వండి, ఐఐఎస్ఈఆర్ ఐసర్ ఇవ్వండి, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వండి అని పలుమార్లు కోరినాం. దాని మీద కూడా ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఈరోజు బడ్జెట్లో కూడా చేయలేదు. తెలంగాణకు ఈ బడ్జెట్లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా. ఇలా కేంద్ర బడ్జెట్లో చూస్తే నిజంగా బాధ కలుగుతూ ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇలా మనకు జాతీయ ప్రాజెక్టు గురించి లేదు. మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది. మొత్తంగా ఇచ్చింది ఏమని ఉంటే గొండు సున్నా తప్ప ఏమి లేదు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది. ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు ఇవాళ బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా తేవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.